హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఉలవచారు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు ఉలవలు. ఈ ఉలవలు తీసుకొని మనం అందులో వాటర్ వేసి 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టాలి బాగా. అవి నానిన తర్వాత కుక్కర్లో వేసి 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. కుక్కర్లో ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఆ వాటర్ మనం రసానికి ఉపయోగిస్తాం కాబట్టి. ముందుగా ఇలా నానబెట్టుకున్న ఉలవలు, నిమ్మకాయ అంత సైజు చింతపండు, సాల్ట్, ఆయిల్, రసానికి కావాల్సినవి మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కరివేపాకు, టమోటా, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కాస్త కొత్తిమీర, పసుపు ఇవి తీసుకొని ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, కాస్త కరివేపాకు, వెల్లుల్లిపాయ వేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ రసం హెల్త్కి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, బాగుంటుంది. ప్లీజ్ అండి. పెద్దల కాలం నుంచి కూడా ఈ ఉలవచారుని బాలింతలకి ఇచ్చేవారండి. హెల్త్కి చాలా మంచిదని. ఇదిగో ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఉడికించిన ఉలవలను కాస్త తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెడదామండి. ఉలవల్ని ఎక్కువ నీళ్లు పోసి కుక్కర్లో 5-6 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. ఈ ఉడికించిన నీళ్ళనే మనం రసానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ ఉడికించిన ఉలవల్లో కొంత తీసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కన ఉంచుదాం. ఈ ఉలవచారు డైలీ తినడం వల్ల వెయిట్ లాస్ ఈజీగా అయిపోవచ్చండి. చూసారా, ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇలా ఆయిల్ పోసి అందులో తాలింపు పెట్టుకోవాలండి. ముందుగా ఎండుమిర్చి వేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి అందులో వేసేద్దామండి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, మనం మిక్సీ పెట్టి ఉంచుకున్న పౌడర్ అన్నీ ఇందులో వేసి వేగిద్దామండి. సిమ్లో పెట్టి కాస్త వేగిద్దాం, మళ్ళీ లేకపోతే మాడిపోతుంది కాబట్టి. ఇవి కాస్త పచ్చివాసన పోయే వరకు అలా వేగిచ్చేద్దాం. ఇప్పుడు తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, అందులో సగం ఇప్పుడు వేసి వేగిద్దాం. సగం లాస్ట్లో ఈ రసం తెల్లేటప్పుడు వేస్తే ఇంకా బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఉల్లిపాయలు కొంచెం వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉంచుకున్న టమోటా ముక్కలు కూడా ఇందులో వేసి అవి కూడా వేసి మగ్గించాలి. ఇవన్నీ కాస్త మగ్గిన తర్వాత మనం ఉలవలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలపాలండి. ముందుగా ఉంచుకున్న ఆ ఉలవల పేస్ట్ని తీసుకున్నాం. ఆ ఉలవల పేస్ట్ ఇందులో పేస్ట్గా వేసి కాస్త బాగా కలపాలండి. ఈ రసం చేసేటప్పుడే చాలా మంచి సువాసన వస్తుందండి. బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది బాగా కలిపిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది రసం తీసి ఇందులో పోసి అవి కూడా బాగా కలపాలండి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఆ రసాన్ని అందులో పోసి అది కూడా బాగా కలిపేద్దాం. బాగా ఉంటలు లేకుండా బాగా కలిపేసి ఇందులో మనం ఉలవల్ని ఎక్కువ నీళ్ళు పోసి కుక్కర్లో ఉడికించి పెట్టుకోండాలి. ఆ వడగట్టిన వాటర్ని తీసుకొని ఇందులో ఇప్పుడు పోసేద్దాం. ఉలవల్లో ఉడికించిన వాటర్ అండి ఇవి. మనకి ఎంత ఉలవచారు అవసరం అవుద్దో అన్ని వాటర్ పోసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలపాలి. చూసారా కదా ఎలా ఉన్నాయో. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ అందులో వేసి బాగా కలిపి ఉంచుకుందామండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయొచ్చు. ఈ ఉలవచారు డైలీ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు కూడా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి తెల్లనిద్దాం. చూసారుగా ఎలా తేలుతుందో. ఇప్పుడు మనం మిగిలి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసేద్దాం. ఇలా చివరిన ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల అవి మనం తింటుంటే కూడా చాలా బాగుంటాయి. పోసుకొని తింటుంటే టేస్టీగా ఉంటాయండి.
ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా అందులో వేసేద్దాం. ఈ కొత్తిమీర చివరిగా వేయడం వల్ల ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే, ఉలవ చారు రెడీ. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.